ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు 2 lakhs ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇదంతా మీ అందరి అభిమానం వల్ల జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ సెలబ్రేషన్స్కి మీ తరపు నుండి నేను కొంతమందికి లంచ్ పార్టీ అరేంజ్ చేశాను. అయితే ఈ లంచ్ పార్టీలో మీకోసం నేను వెజ్ దాల్చా కూడా చేసి చూపించబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. 2 రాష్ట్రాల ప్రజలకి థ్యాంక్ యూ సో మచ్. తన్ని చాలా సపోర్ట్ చేసి 2 లక్షలు పైచీలకు సబ్స్క్రైబ్స్, అది తక్కువ టైంలో చాలా తక్కువ టైంలో ఆల్మోస్ట్ 2 months అయిందా? ఎస్. ఈ 2 monthsలో ఇంతమంది సబ్స్క్రైబ్ అవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లే ఈ రోజున ఈ కేక్ సెలబ్రేషన్స్, అలాగే కొంతమందికి మా గెస్ట్లకి, మా చుట్టాలకి కొంతమందిని రమ్మని చెప్పేసి ఒక అద్భుతమైన లంచ్ పార్టీ ఒకటి ఏర్పాటు చేసాం. నేనే స్వయంగా నా చేతులతోటే చేశాను ఈరోజు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు నమస్కారం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీ సహాయ సహకారాల వల్ల కూడా నాకు ఇలా జరిగింది. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఇంటికి వచ్చే అతిథుల కోసం నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఇది ఇంకొకసారి మీకు వీడియోలో చేసి చూపిస్తాను. ఈరోజు టైం లేదని ముందే మార్నింగే నేను చేసేసాను ఇది. ఇప్పుడు మీకు వెజ్ దాల్చా చేసి చూపిస్తాను. వెజ్ దాల్చా కోసం 2 ఆనపకాయల్ని తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇందులో చిన్నవి సీడ్స్ ఉంటాయి, అవి తీసేస్తున్నాను. చేతికి వచ్చిన సీడ్స్ తీసేస్తున్నాను. మనకి ఆ ఆనపకాయని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. నీళ్ళలో ఉప్పు వేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఉప్పు నీటిలో కట్ చేసుకుంటే వంకాయలు వైట్గానే ఉంటాయి ముక్కలు. ముందుగా ఆయిల్ వేస్తున్నాను, ఉల్లిపాయల్ని వేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి. ఉల్లిపాయలు మరి ఎర్రగా రానవసరం లేదు, కాస్త అలా వేగితే చాలు. ఇప్పుడు నేను ఇందులో ఆనపకాయ ముక్కలను వేసుకుంటున్నాను. ఇందులోనే వంకాయ ముక్కలను కూడా వేసేసుకుంటున్నా. నేను మంట మీడియంలో పెట్టి చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కారం, పసుపు, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని చిన్న మంట పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గిందో లేదో చూద్దాం. కాస్త మగ్గింది. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. పైన ఇలా
టమాటా ముక్కలు వేసాక కలపకూడదు, కలపకుండా ఇలా ఉంచేసి దీన్ని కవర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మగ్గాలి, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. చూడండి, టమాటాలు ఇలా కాస్త మగ్గాక ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పటి వరకు నేను ఇందులో నీళ్లు వేయలేదు, ఈ కూరగాయల నీళ్లతోటే నేను దీన్ని వండుతున్నాను ఇప్పటి వరకు. ఇలా ఒకసారి కలుపుకొని ఈ టమాటాలు ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి దీన్ని మళ్ళీ బాగా మగ్గించుకోవాలి. మీకు ఇంత టైం లేదు, ఇంత టైం మగ్గించుకోవాలి అని అనుకుంటే మీరు సేమ్ ఇలాగే చేసుకొని కుక్కర్లో విజిల్ పెట్టేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది అది కూడా. కానీ నేను ఎప్పుడు విజిల్ కుక్కర్లో వండలేదు, ఇలాగే చేస్తాను ఎప్పుడు చేసినా. నాకు ఎందుకు ఇలాగే టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మగ్గిందో లేదో చూసుకుందాం. బాగా మగ్గింది ఇప్పుడు ఇది. ఇప్పుడు ఇందులో నేను పచ్చి శనగపప్పు 1 అవర్ నానబెట్టుకొని తర్వాత కుక్కర్లో ఉడకబెట్టి పెట్టుకున్నాను. దీన్ని ఇలాగా ఈ పచ్చి శనగపప్పు కుక్కర్లో ఉడికాక దీన్ని బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్నాక ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని బాగా కలుపుకుంటున్నాను. చింతపండు రసం తీసుకొని వడబొట్టుకొని పెట్టుకున్నాను, అది వేస్తున్నా. ఇది చాలా చిక్కగా ఉంది, ఇంకా ఇందులో నేను నీళ్లు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఇది బాగా మరగాలి. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు రుచి చూసుకుందాం. ఉప్పు, పులుపు రెండిట్లో ఏది తగ్గినా ఇప్పుడే మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు. ఉప్పు చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఇది 20 నిమిషాల వరకు వదిలేస్తే నేను ఇది బాగా మరిగింది. చాలా చిన్న మంట మీద 20 నిమిషాల వరకు నేను దీన్ని బాగా మరిగించాను. రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఫుడ్ రెడీ అయిపోయిందండి. నేను చేసిన వెజ్ దాల్చా చూశారు కదా ఇప్పుడే. సో ఈరోజు ఫుడ్ అరేంజ్ చేశాను. ఇప్పుడు అతిథులు ఎవరు వచ్చారో చూద్దాం రండి. నమస్తే. వీళ్ళందరూ మా కాలనీలో గార్డెన్ పని చేసేవాళ్ళు, మా అంత కాలనీ కమ్యూనిటీలో. మా అతిథులు వచ్చేసారు, రండి. మా హర్షి మా తోటి కూడా జాయిన్ అయింది నాతోటి. ఆయుష మా కరీం వాళ్ళ మా తమ్ముడు వైఫ్ కూడా జాయిన్ అయ్యారు. నాకు హెల్ప్ చేస్తారు ఇప్పుడు ఇద్దరు. వీళ్ళందరూ మా అంటే మేము ఉండే విల్లాస్లో గార్డెన్ పని చేసేవాళ్ళు, అంటే అలాగే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వీళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒకరోజు వీళ్ళందరికీ ఈ 2 lakhs సబ్స్క్రైబ్ అయిన సందర్భంగా వీళ్ళకి మీ తరపున మేము ఇన్వైట్ చేసి వీళ్ళందరికీ మీ తరపున మేము అరేంజ్ చేసాము. ఇది ఈ క్రెడిట్ అంతా మీదే. సో వీళ్ళందరికీ మేమే ఉండి పెట్టాలని చిన్న ఆశతోటి ఈరోజు
ఇంకా సెక్యూరిటీ వాళ్ళు అండ్ డే నైట్ వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. వాళ్ళు సెక్యూర్గా మమ్మల్ని ఉంచడం వల్ల మేము ఎంతో సెక్యూర్గా ఉండగలుగుతున్నాము. ఇప్పటి వరకు తను అస్సలు నా యూట్యూబ్లో కనపడను ప్లీజ్ మేడం అంటున్నారు. తను ఎవరంటే మా వారి పర్సనల్ అసిస్టెంట్. తను మా వారికి షూటింగ్లో ఫుడ్ ఏం కావాలో అన్ని దగ్గరుండి తనే చూసుకుంటాడు. తన పర్సనల్ అసిస్టెంట్. మా ఇంట్లో ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉందంటే నాకు చాలా సహాయ సహకారాలు అందిస్తాడు. తను తెర వెనక ఉండి నాకు చాలా సహాయం చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్. మా పర్సనల్ డ్రైవర్ వెంకన్న గారు. మా బ్రదర్ కూడా నాతో పాటే ఉన్నాడు. మా ఖయ్యం ఈరోజు ఖయ్యం ఎందుకు రాలేదు ఈరోజు? మా ఆయన నిన్న రాత్రి నైట్ షూట్ ఎర్లీ మార్నింగ్ 4:30కి ప్యాకప్ అవుతే వచ్చి నిద్రపోతున్నారు, ఇంకా లెగవలేదు. మా బ్యూటిఫుల్ గర్ల్, మా సుహిరా పాప, మా ఖయ్యం వాళ్ళ పాప జ్యోతి. తను మా కాలనీ అందరిళ్ళకి తను హెడ్. తను ఎవరైనా ఏదైనా పని ఉందని ఫోన్ చేస్తే చాలు 5 minutesలో ఇంట్లో ఉంటుంది. చాలా వర్క్ చేస్తుంది. మా ఇంట్లో అయితే 2 times వస్తుంది, మార్నింగ్ అండ్ నైట్. వచ్చి మా ఇంటిని బాగా రుద్దేసి తలతల్లాడేలాగా చేస్తుంది. తన పేరు జ్యోతి. మా అమ్మ వంట చాలా బాగా చేస్తుంది, చాలా రుచి ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇప్పుడే వచ్చాడు, నైట్ షూట్ కదా, పడుకొని ఇప్పుడు వచ్చాడు. అయ్యో పడుకొని ఫ్రెష్గా ఉన్నాడు ఇప్పుడు. మా రెండో ఆడబిడ్డ బాబు తను ఫజల్, మా రాబియాప వాళ్ళ బాబు. తను మా మూడో ఆడబిడ్డ రహీమా వాళ్ళ పాప. వీళ్ళు రాజమండ్రి, వీళ్ళు విజయవాడ. తను మా అమ్మాయి. మా బాబాభాయి రాజమండ్రి నుండి వచ్చారు. ఇక్కడ రాజమండ్రి నుండి వచ్చి హైదరాబాద్లో ఆయన జెండా పాతేశారు ఇక్కడ. మా బాబాభాయి మా వదిన మున్నియాప. వదిన అంటే నేను ఆప అని పిలుస్తాను, అంటే దీది అని పిలుస్తాను. మాకు చాలా ఆత్మీయులు వీళ్ళు. మేము హైదరాబాద్ ఎప్పుడు వచ్చాము అప్పటి నుంచి మేము బాగా కలిసి, ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ డిన్నర్ ఉన్నా, లంచ్ అయినా మేము బాగా స్పెండ్ చేస్తాం కలిసి. మేము ఉన్నామంటే అక్కడ సందడి. ఇంకా మాట్లాడండి బాబాభాయ్. మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. నిజంగా మా చెల్లి ఒక యూట్యూబ్ పెట్టి, అంటే తనకి పరిచయం అవసరం లేదు, వాళ్ళ హస్బెండే చాలా టాప్ మోస్ట్ ఆర్టిస్టు. అయినా కానీ ఆవిడ ఒక యూట్యూబ్ పెట్టి ఇలాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబాయ్. మా గారాల పట్టి. సుహి బిర్యానీ కైసా హై? అమ్మో బాగుందంట. వెజ్ దాల్చా కైసా హై? అమ్మో బాగుందట. ఏమి అంట అక్కడ అర్షి ఎలా ఉంది? అర్షి నిజంగానా? అది ఇదే కట్ట. నేను మటన్ కూడా వేసి వండుతాను ఇదే. అది నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను నా వీడియోలో. తనకి మటన్ వేసింది అయితే ఇష్టం అని. మా ఆయన ఫేవరెట్. ఈరోజు యాక్చువల్లీ మెన్యూ ఏం తెలుసా మా ఇంట్లో లంచ్ చెప్తారా? డిమాండ్ చేశారు యాక్చువల్లీ మటన్ ఫ్రై, దాల్చా బగారా రైస్ కావాలని. నాకు పొద్దున్న కాల్ వచ్చింది, వచ్చే లంచ్ కంటే అమ్మయ్య అని. బిర్యానీ ఎలా ఉంది? బాగుంది. సో హ్యాపీ. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్ ఫర్ 2 lakh సబ్స్క్రైబర్స్ కోసం. అండ్ ఇలాగే మంచి పనులు మా ఇంకా మంచిగా ముందుగా చేయాలని
and I wish you all the best. థ్యాంక్ యూ హయ్యం, థ్యాంక్ యూ హయ్యం. అండ్ డూ మోర్ ఇలాంటి ఇంకా వీడియోలు తీయండి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ చేసి మీరు చేస్తే thank you. ఇస్తే అందరికి బాగుంటుంది. థ్యాంక్ యూ. అయితే నేను ఇప్పుడు వరకు ఇలా చేస్తున్నాను కదా, ఇవన్నీ మా అత్తగారు దగ్గర నేర్చుకున్న పద్ధతులు ఇవి. మా అత్తగారు ఉన్నప్పుడు సేమ్ ఇలాగే కొనసాగేది మా ఇంట్లో. అదే పద్ధతిని నేను కూడా ఇప్పుడు ఇలాగే కొనసాగిస్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.